ఈరోజు ఎన్నో బోధలు, ఎన్నో అంశాలు, ఎన్నో పాఠాలు చెప్పబడుతున్నాయంటే దేవుడి గురించి, ఆ తండ్రి గురించి చెప్పడం అనేది, ఆ తండ్రి గురించి తెలియజేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రతి అంశంలో చెప్పేది దేవుని గురించే. ఎందుకంటే ఒక తండ్రి గురించి తమ పిల్లలకు తెలియజేయడం అనేది, ఒక తండ్రి గురించి తమ పిల్లలకు మీ తండ్రి అని తెలియజేయడం అనేది బాధాకరమైన విషయం కాకపోతే సంతోషకరమైన విషయం. ఆ ప్రియులారా ఆలోచించండి. ఈ రూపకంగా సభలు పెట్టి, ఈ రూపకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని మన కన్న తండ్రి గురించి, మనల్ని కన్న తండ్రి గురించి ఒక వ్యక్తి తెలియజేయడం అనేది, మన తండ్రి గురించి ఒక వ్యక్తి చెప్పడం అనేది, అది తండ్రికి అవమానకరం అని చెప్పక తప్పదు. నీ తండ్రి గురించి ఒక వ్యక్తి నీకు తెలియజేస్తున్నాడంటే నీ తండ్రిని తెలుసుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావని అర్థం. నీ తండ్రి గురించి నీకు అర్థం కాలేదని అర్థం. ఒక పక్క వ్యక్తి చెప్పే పరిస్థితికి నువ్వు తెచ్చుకున్నావంటే తండ్రి పరిస్థితి ఎంత దయనీయమైన ఆలోచనలు ఉంటాయి ఆయనకు. ఎంత బాధాకరమైన విషయం. ఒక కుమారుడే తండ్రి గురించి తెలుసుకోలేని పరిస్థితుల్లో ఒక వ్యక్తి చెబితేనే కానీ అర్థం చేసుకోలేని స్థితిలో ఒక కుమారుడు ఉన్నాడంటే ఈరోజు సమాజానికి కూడా ఎన్నో బోధనలు, ఎన్నో అంశాల రూపకంగా ప్రతిసారి ఈ మనుషులకు తెలియజేస్తున్నాం అంటే దేవుడు అర్థం కాలేదు, దేవుడిని అర్థం చేసుకోలేదు, దేవుడి గురించి తన గురించి తనను పరిచయం చేయడం అనేది, తన పిల్లలకు తనను పరిచయం చేయడం అనేది చాలా బాధ. ఇది ఏ పిల్లల కోసమైతే రెక్కలు ముక్కలు చేసుకొని 6 రోజుల రెక్కల కష్టాన్ని పంచి ఇచ్చాడో ఆ పిల్లలే తండ్రి ఎవరో, తండ్రి యొక్క ఆలోచన ఏంటో, తండ్రి ప్రణాళిక ఏంటో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈ మానవ సమాజం ఉంది అని అంటే బాధాకరమైన విషయం. కాకపోతే ఏమంటారు చెప్పండి ప్రియులారా, ఎంత బాధ అండి. ఈరోజు ప్రతి అవసరతను, ప్రతి సమస్తాన్ని మన యొక్క అవసరతల నిమిత్తము మన తండ్రి ఆలోచించాడు, మన గురించి కష్టపడ్డాడు, మన యొక్క శ్రేయస్సును కోరుకున్నవాడు మన పరలోకపు తండ్రి. ఈ ప్రకృతిలోనికి అడుగు పెట్టబోతున్న నా కుమారుడికి ఏ లోటు ఉండొద్దని, ప్రతి అవసరత ప్రకృతి తీర్చేదిగా ఉండాలని, ఏ లోటు లేనిదిగా, సదుపాయాలు కలిగేదిగా, సదుపాయాలు కలిగి ఉన్నదిగా ఈ సృష్టిని మనకు సృష్టించి మనకు అనుకూలపరిచాడు. మన కన్న తండ్రి మన గురించి గొప్పగా ఆలోచించాడు. గొప్పగా ఆలోచించిన కన్న తండ్రి గురించి గొప్పగా ఆలోచించలేని పిల్లలు, ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకే ఒక మాటను మనం చూడగలిగితే మన తండ్రి మన కోసం కష్టపడుతున్నాడు, ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు, మన గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. మన యొక్క అవసరతల నిమిత్తము, మన యొక్క బాగోగు నిమిత్తము సకల చరాచర సృష్టిని నడిపిస్తున్నాడు, కదిలిస్తున్నాడు, చెలింపజేస్తున్నాడు. ఆయన పని చేయగలుగుతున్నాడు కాబట్టి, ఆయన చల్లని చూపు మన మీద ఉంది కాబట్టి ఈరోజు ప్రకృతి ఇంత క్షేమంగా, ఇంత చక్కగా ఈరోజు మనకు కావలసిన సవలతులు, మనకు కావలసిన సౌకర్యాలు ఈ ప్రకృతి నుంచి ప్రతిక్షణం మనం పొందుకునగలుగుతున్నాం. ఆయన చూపే, ఆయన మనసే, ఆయన ఆలోచనలు ఈ సృష్టిలో ఉన్న మన మీద లేకపోతే ఈ సృష్టి అల్లకొల్లాలం ప్రియులారా. ప్రతిరోజు ఈ ఉదయాన్ని చూడగలుగుతున్నాం, ప్రతిరోజు ఈ దినాన్ని చూడగలుగుతున్నాం, ప్రతిరోజు మన వారితో అనుబంధాలను, అనురాగాలను పంచుకుంటున్నాం. ఈరోజు సమాజం అంతా చక్కగా ఇంత ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతుందంటే ఆయన దయ, ఆయన కృప. అటువంటి దేవుడిని తెలుసుకోలేని దయనీయ పరిస్థితి మనుషులది. ఒకసారి ఆ మాటను చూద్దాం. దేవుడు మన కోసము కష్టపడుతున్నాడని యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూడగలిగితే, యోహాను సువార్త 5వ అధ్యాయము
17వ వచనం ప్రియమైన దేవుని వారలారా, అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నారు, అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. ఏంటండి? సృష్టి పుట్టినప్పటి నుంచి ఇది వరకు పని చేయుచున్నాడు మన కోసం, మన క్షేమాన్ని కోరుతున్నవాడు, మన యోగక్షేమాలను ఆలోచిస్తున్నవాడు. ఒక పోషకుడిగా, ఒక సంరక్షకుడిగా మన గురించి ప్రతిక్షణము ఆలోచిస్తూ మన కోసం పని చేస్తున్నవాడు. ఇంట్లో ఒక తండ్రి రెక్కలు ముక్కలు చేసుకునకపోతే ఆ కుటుంబం గడవదు, ఆ కుటుంబం నడవదు. ఆ తండ్రి ఆ కుటుంబం కోసం కష్టపడాలి, ఆ తండ్రి ఆ కుటుంబం కోసం పని చేయాలి. బయటికెళ్ళి ఆ తండ్రి పని చేయగలిగితేనే తప్ప పిల్లలకు పొట్ట నిండదు, అవసరతలు తీరవు. ఆ తండ్రి పని చేయాలి, వాళ్ళ యొక్క అవసరతలు ఆ తండ్రి తీర్చాలి. అదెంత వాస్తవం, అంతకంటే ఎక్కువగా ఈరోజు ఈ ప్రకృతి మనకు అన్ని సౌలతులు అందిస్తున్నాయంటే, ప్రతి సౌలతు మనం పొందుకుంటున్నామంటే, ఈరోజు గాలి, వేడి, వెలుతురు, ఈరోజు ప్రకృతిలో నుంచి ప్రతి పదార్థం, ప్రతి అవసరత మనం అందుకుంటున్నామంటే ఆ కన్న తండ్రి పనిచేస్తున్నాడు, మన కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి ఈరోజు 4 మెతుకులు మన యొక్క కడుపులోనికి, 4 మెతుకులు మన నోట్లోనికి వెళ్ళగలిగాయి. ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి మన అవయభాగాలు ఆయన కృప వలన, ఆయన దయ వలన ఇదో చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఈరోజు ఈ రూపకంగా మనం రాగలిగాం, ఈ స్థితిలోనికి మనం రాగలిగాం. ఆయన యొక్క చల్వ కాదా ప్రేమన దేవుని వారలారా? కానీ అటువంటి తండ్రి గురించి ఈరోజు సమాజ పరిస్థితిని ఆలోచిస్తే చాలా బాధాకరమైన విషయం అండి, చాలా బాధాకరమైన విషయం. ఆ తండ్రి గురించి ఈ రూపకంగా సమావేశాలు, ఆ తండ్రి గురించి ఈ రూపకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ఆ తండ్రి గురించి చెప్పుకోవడం అనేది బాధాకరమైన విషయం కాదంటారా? చెప్పండి ప్రేమైన దేవుని వారలారా. ఆ తండ్రి కష్టాన్ని, ఆ తండ్రి పడుతున్న ప్రయాసం వెనకాల ఉన్న ప్రతి అవసరతను పొందుకుంటున్న మనం ఆ తండ్రి గురించి తెలుసుకోలేని, ఒకరు చెబితే కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామంటే మనం ఎంత దౌర్భాగ్యమో ఆలోచించాలి ప్రియులారా. ఒక తల్లి ఒక తండ్రి గురించి ప్రతి క్షణము పరిచయం చేస్తుందంటే, ఈరోజు నీ కడుపు పండుతుంది, ఈరోజు నీ ప్రతి అవసరత తీరుతుంది, ఈరోజు నువ్వు చక్కగా ఈ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే మీ తండ్రే కారణమని తండ్రికి ప్రతి క్షణము చెప్పుతున్నాడు. అంటే తండ్రి గురించి ప్రతి క్షణము కుమారుడికి తల్లి చెప్పుతుందంటే ఎంత బాధ మీరు ఆలోచించండి. తండ్రి గురించి తల్లి కుమారుడికి చెప్పుతుందంటే తండ్రి కష్టాన్ని అనుభవిస్తూ, తండ్రి యొక్క కష్ట ఫలితాన్ని అనుభవిస్తున్న కొడుకు తండ్రి గురించి తెలుసుకోలేకపోతున్నాడంటే ఎంత బాధ. ఒక తండ్రి గుండెలు, ఆయన గుండెల్లో ఎంత బాధ, ఎంత బాధాకరం. ఆ తండ్రి గురించి కూడా ఈ సృష్టిలో 850 కోట్ల మంది, ఈ సర్వ సృష్టిలో ఉన్న 850 కోట్ల మంది తన పిల్లలైన ఈ ప్రపంచంలో ఉన్న మానవులు తన గురించి తెలుసుకోకపోవడం బాధనే కదా ప్రియులారా. ఏమండి, కోటి ప్రసంగాల వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడి గురించే చెప్పడం అండి. అమ్మా, కోటి ప్రసంగాలు చెప్పబడుతున్నా దేని గురించి చెప్పబడుతుందా అంటే నీ తండ్రి గురించే చెప్తున్నాం, నీ తండ్రి గురించే తెలియజేయడం మనుషులకు. అంటే ఎంత బాధ ఇది. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఈ సందర్భంగా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడగలిగితే, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదంట. ఎంత బాధ అండి. దేవుడెవరో తెలుసుకోని పరిస్థితిలో ఉండి కూడా దేవునిని ఎరిగియు ఆయనను మహిమపరచలేదంట. తండ్రికి విలువ ఇవ్వలేదు, తండ్రిని తండ్రిగా ఆయనకు ఘనత ఇవ్వలేదండి, తండ్రిని మహిమపరచలేదంటే తండ్రికి అవమానకరమైన పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉంది. తండ్రికి మహిమ తీసుకొచ్చే పిల్లలుగా, తండ్రి కష్టాన్ని గుర్తించిన పిల్లలుగా
ఈరోజు సమాజం లేదండి. దేవుడిని మహిమపరచాలి, ఆ తండ్రి కోసమే బ్రతుకు, ఆ తండ్రి కోసమే నా జీవితం, ఆ తండ్రి ఆలోచనలతో నా బ్రతుకు ఉండాలి, ఆ తండ్రి ఉద్దేశాలతో నా బ్రతుకు ముందుకు నడవాలని ఏ మనిషి ఈరోజు ఆలోచించకపోవడం చాలా బాధండి తండ్రికి. ఏ పిల్లల కోసం అయితే తండ్రి కష్టపడుతుండ్రో ఆ తండ్రి ఆలోచనలో పిల్లలు లేకపోతే ఒక తండ్రికి ఎంత బాధనో అదే బాధ ఆ తండ్రికి అండి. ఈరోజు ఆలోచించండి ప్రియులారా, ఎంత బాధాకరమైన విషయం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవునిగా మహిమపరచలేదంటే తండ్రికి ఇచ్చే విలువ తండ్రికి ఇవ్వలేదు అని అర్థం అండి. తండ్రికి ఏ విలువ ఇవ్వాలో, తండ్రిని ఎంత స్థాయిగా చూడాలో, ఎంతటి విలువలతో తండ్రిని గుర్తించాలో, తండ్రికి మహిమను తీసుకురావాలో ఆ పరిస్థితి పిల్లలు ఇవ్వట్లేదంట. తండ్రిని తండ్రిగా గుర్తించలేదంటే ఎంత బాధ చెప్పండి. దేవునిగా మహిమపరచలేదంటే ఒకసారి ఆలోచించండి. ఆ మహోన్నతమైన శక్తికి మన నుంచి మహిమ దక్కే విధంగా ఆ మాట చాలా బాధాకరమైన మాట అండి. దేవుడిని దేవునిగా మహిమపరచలేదంటే ఎంత సింపుల్గా ఈరోజు సమాజం దేవుడి నుంచి వచ్చే ప్రతి సమస్తాన్ని దోచుకుంటుంది, దేవుడి నుంచి ప్రతి సముదాయాన్ని అనుభవిస్తుంది, కానీ దేవుడికి ఆ మహిమ అందట్లేదండి. చాలా చీప్ దేవుడు సమాజం. ఒక తండ్రిగా నాకు ఆ స్థానం లేదని ఒక తండ్రి వాపోతున్నాడు ఇంట్లో. నన్ను ఒక తల్లిగా ఒక తండ్రిగా నన్ను గుర్తించట్లేదు అని తల్లిదండ్రులు వాపోతున్నారంటే ప్రేమైన దేవుని వారలారా, వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు, వాళ్ళ రెక్కల కష్టాన్ని అనుభవిస్తున్నారు, కానీ తండ్రిని తండ్రిగా గుర్తించలేదంటే ఆ తండ్రి బాధ ఎంత బాధాకరమైన ఆలోచన అది. తండ్రిని తండ్రిగా గుర్తించలేని పిల్లల పరిస్థితి ఎంత దయనీయం మీరు ఆలోచించండి. ఏ విలువ ఉంది ఆ ఇంట్లో తండ్రికి? ఆ పిల్లల కోసం కష్టపడాలన్నా ఆ తండ్రి, ఆ పిల్లల కోసం రెక్కలు ముక్కలు చేసుకోవాలన్నా ఆ తండ్రి. ఏమండి, ఎంత గొప్పోడండి మన తండ్రి, ఎంత గొప్పోడు ప్రేమైన దేవుని వారు. ఇక్కడ చూడండి, ఇంకా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వెడుతులైరి. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. ప్రతి పదార్థాన్ని దోచుకుంటూ ప్రతి అవసరతను తీర్చుకుంటూనే ఆ తండ్రికి కృతజ్ఞత భావం లేనివారుగా. ఏమండి, ఇంట్లో తండ్రి కష్టపడుతున్నప్పుడు పిల్లలు నా తండ్రి కష్టపడ్డాడు అన్న విషయం గుర్తించలేనప్పుడు ఆ తండ్రికి ఎక్కడండి ఘనత? ఆ తండ్రికి ఒక కృతజ్ఞత భావం కలిగి నా తండ్రి లేనిది నా బ్రతుకు ఈ స్థితిలో ఉండేది కాదు, నా తండ్రి ఎండకెండకపోతే రెక్కలు ముక్కలు చేసుకునకపోతే ఈ స్థితి నాకు ఉండేది కాదని ఆ భావన పిల్లల లోపల కనబడకపోతే ఒక తండ్రిగా ఎంత బాధ ఉంటుందో మీరు ఆలోచించుకోండి అండి. ఒక ఉన్నత పొజిషన్లో ఒక కుమారుడు ఉన్నాడు అని అంటే ఆ ఉన్నత పొజిషన్కి కారణం, ఆ ఉన్నత స్థితికి కారణం తండ్రి అన్న సంగతి కుమారుడు గుర్తించకపోతే ఎంత బాధో మీరు ఆలోచించండి ప్రియులారా. ఈరోజు ఈ బ్రతుకును కలిగి ఇంత ఆనందాన్ని, ఇంత సంతోషాన్ని, ఇన్ని అనుబంధాలు కలిగి ఇంత సంతోషంతో సుఖ సంతోషాలతో ఈ భూమి మీద బ్రతుకును అనుభవిస్తున్నాం అని అంటే దీని వెనకాల తండ్రి కారణం అని ఎందుకు గుర్తించలేకపోతున్నాం? ఈరోజు మన కడుపు నిండింది అని అంటే, ఈరోజు హృదయ ఉల్లాసాలతో మన బ్రతుకులు పండాయంటే దీని వెనకాల నా తండ్రి అని ఏ మనిషి ఈరోజు ఆలోచించుకొని తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా ఉన్నారు ప్రియులారా? ఎవరు లేరండి ఈరోజు. అటువంటి పరిస్థితుల్లో మనుషులు ఉన్నా ఆ మనుషుల కోసం దేవుడు ఎంతటి ప్రేమను చూపిస్తున్నాడో ఒకసారి మనం చూడగలిగితే లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనంలో చివరి భాగం అండి. 6వ అధ్యాయము 35వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 35 చివరి భాగంలో ఆ మాట ఉంటుందండి. కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారై ఉన్నాడు. బా, ఇదండి దేవుడికి అద్భుతమైన మనసు.
కృతజ్ఞత భావం లేకున్నా, దేవుడిని నీవు గుర్తించకపోయినా, దేవునిగా మహిమపరచకపోయినా నీకు కావలసిన ప్రతి అవసరత తీరుస్తున్నాడు. చూశారు, అదండి దేవుని ప్రేమ నీ పట్ల. అంటే ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎంతగా నీ గురించి ఆలోచిస్తున్నాడో నీకు అర్థం కాలేదు ఈరోజు. అదే ఈ సభ అయిన కల కారణం. అదే తండ్రి ఘోష ఈరోజు మీకు తెలియజేయడం. చూసారా, కృతజ్ఞత లేని పరిస్థితులు, కృతజ్ఞత లేని బ్రతుకులు మనకి. ఈరోజు 850 కోట్ల మంది కృతజ్ఞత భావం కలిగిన వారుగా ఉన్నారా చెప్పండి ప్రియులారా? కృతజ్ఞత భావం కలిగి ఈరోజు ఈ బ్రతుకు ఆ తండ్రి వలనే కలిగింది. ఈరోజు చక్కగా నిద్రలో నుంచి మనం మేలుకున్నాము. పగలు ఉదయం లేచామంటే కారణం ఆ తండ్రి. ఆ తండ్రి మరొక అవకాశం నాకు ఇచ్చాడు, మళ్ళీ నా కుటుంబాన్ని నాకు ఇచ్చాడు, మళ్ళీ ఈ రోజులోనికి నన్ను తీసుకుపోయాడు అనే భావనతో ఒక్కసారి మొఖాలేసి లేదా ఒక్కసారి ఆ తండ్రికి పైకి మొరపెట్టి, దేవా కృతజ్ఞతాస్తుతులు తండ్రి. కనీసం ఆ కృతజ్ఞత భావం మనసులోనైనా, ఆ కృతజ్ఞత భావం ఆయన పెట్టిన భిక్ష, ఆయన సహాయం చేయకపోతే ఈ బ్రతుకు లేదు అని మనం మనుషులు అనుకుంటాం కదండి. కనీసం మనం అనుకుంటాం కదండి, ఒక వ్యక్తి సహాయం చేస్తే ఇంట్లో ఊరికేనన్నా ఆ వ్యక్తి ఈ సహాయం చేయకపోతే ఈ పరిస్థితి మనకు వచ్చేది కాదు నాయన నీ పిల్లలతో పంచుకుంటాం. కానీ కనీసము ఆ ఆలోచన లేదంటే ఆలోచించండి ప్రియులరా, ఎంతటి భయంకరమైన పరిస్థితుల్లో సమాజం ఉందో అటువంటి సమాజం పట్ల దేవుడు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు చూడండి ప్రియులరా. ఎంత ప్రేమ! ఎందుకంటే కనుక్కున్న ప్రేమ అది కనుక్కున్న ప్రేమైన దేవుని వారలారా. కృతజ్ఞత ఆ మాట బాగా మీరు వినాలి, అండర్లైన్ చేసుకోండి. కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారేయున్నాడు. కావలసినదంతా సమకూరుస్తున్నాడు వాళ్ళకు. వీడు నమ్మాడు, వీడు నమ్మలేదు, వీడు నమ్మిండు, వీడు నమ్మనోడు అన్న భావన లేకుండా, తారతమ్యం లేకుండా అందరికీ కావలసిన సదుపాయాలను సమకూరుస్తున్నవాడే మన పరలోకపు తండ్రి అండి. పక్షపాతం లేనివాడండి నీ కన్న తండ్రి. పక్షపాతం చూపని వాడండి నీ కన్న తండ్రి. నీవంటే ఎంత అమిత ప్రేమ అండి నీ తండ్రికి. నీవంటే గుర్తిస్తున్నావా నీ తండ్రి ఆ మనుషును? ఇంకా మంచి మాట చూడండి, మత్తయి సువార్త 5:45 వచనంలో. మత్తయి సువార్త 5:45 వచనంలో, మత్తయి సువార్త 5:45. సమాజ పరిస్థితి ఎంత భయంకరమైనది ప్రేమైన దేవుని వారు. సమాజం బాగుందండి? లేదండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నవాడు. ప్రతిదీ సమకూరుస్తున్నాడు, ప్రతిదీ తీరుస్తున్నాడు ఈ యొక్క పంచభూతాల నుంచి. చెడ్డవారి మీదను మంచివారి మీదను ప్రకృతిలో ఉన్న ప్రతి అవసరతను తీరుస్తున్నవాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ప్రతి అవసరతలను తీరుస్తున్నవాడు. అదే దేవుడంటే, అదే దైవత్వం అంటే, అదే దేవుడి ప్రేమ అంటే, అదే ఆ తండ్రికున్న తత్వం. ఎంత గొప్పది ప్రేమైన దేవుని వారలారా. తండ్రిని తండ్రిగా గుర్తించలేని పిల్లల పట్ల ఒక తండ్రిగా నువ్వు ఎలా అయితే చూపిస్తావో, నీవైనా చూపించకపోవచ్చు. నీ పిల్లల పట్ల కోపం అనేది నీకు ఉండొచ్చు, కానీ ఆ కన్న తండ్రికి కోపం లేదు ప్రేమైన దేవుని వారలా. కోపం లేదు ప్రియులరా. ఆ తండ్రికి ఉన్న కోరిక ఏంటో తెలుసా? ఆ తండ్రికి ఉన్న కోరిక, ఆయనకున్న ఆలోచన ఒకే ఒకటి ప్రేమైన దేవుని వారలారా. ఆయన ఉద్దేశాన్ని మీరు చూడగలిగితే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అండి. ఆయనకున్న ఏకైక కోరిక మనుషుల నుంచి ఆయన కోరుకుంటున్న ఆలోచన ఒకటేనండి. ఇంతగా మనుషులు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న కూడా ఆ పరమ తండ్రి ఉద్దేశం ఏంటో మనం చూడగలిగితే చివరి భాగంలో అందరూ ఏమంటున్నాడంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఈ ప్రపంచంలో ఎవడును నశింపవలనని ఇచ్చయింపక. చూసారా, ఇంత మొండిగా ఉన్న ఈ సమాజం, ఇంత మొండిగా ఆయన పైన వ్యర్థమైన వాదాలు పెట్టుకున్నా, ఆయన దేవుడే కాదు,
ఏమండి? ఏమంటుందంటే ఈ సమాజం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైన వాదములు, దేవుని పైన వాదములు, ఈయన దేవుడా కాడని పరీక్షకు పెడుతున్నారు. ఈయన దేవుడుగా ఎంతవరకు నిలబడగలుగుతాడని వాదనలకు దిగేస్తున్నారు సమాజం. ఎంత బాధాకరమైన విషయం. ఒక తల్లి తండ్రి గురించి చెప్పుతుంటే వినాలి, పిల్లలతో నాడొద్దమ్మా. ఒక తండ్రి గురించి తల్లి చెప్పుతుంటే ఈయన నా తండ్రో కాదో అనే పరీక్షకు పెడుతున్నారంటే, తండ్రి గురించి తల్లితో వాదానికి దిగాడంటే, ఆ తండ్రి చాటుకు చూస్తున్నాడంటే ఎంత బాధ, గుండెలను పిండేసినంత బాధ కాదా ప్రేమన దేవుని వారలారా? నేను తండ్రిని కాదు అనే ఒక వాదనకు నా కుమారుడు దిగిపోయిండు. నా గురించి పరీక్ష పెడతాడంట. వాడిని కన్నానో లేదో, అసలు ఆ తండ్రి నాకు ఆయన తండ్రో కాదో, ఆ తండ్రికి ఆ గుణాలు ఆ లక్షణాలు ఉన్నాయో లేవో అనే విషయం పైన నన్ను పరీక్షకు పెడతాడంట అని ఒక తండ్రిగా నీవు ఆ మాట వింటే ఎంత బాధ మీరు ఆలోచించండి. అదే పరిస్థితి సమాజంలో జరుగుతుందండి తండ్రి మీద. ఎన్ని వాదనలు అండి, ఎన్ని వాదనలు. తమ వాదనల యందు తమకు వాదనలు అంట, వాదనలు పెట్టుకుంటున్నారంట ఈరోజు. ఎంతమంది అండి ఈరోజు బైబిల్ పైన బురద చల్లడం. నిజంగా ఇది దేవుని గ్రంథమేనా? ఇది దేవుడే రాయించాడా? ఈ సృష్టిని మీరు నమ్ముకున్న దేవుడే సృజించాడా అన్న తండ్రి పైన పరీక్ష పెడుతుందంటే ఈ సమాజం. ఆ తండ్రి ఇటువంటి స్థితిలో ఉన్న పిల్లల పట్ల ఎంత మనసు కలిగి ఉన్నాడో, ఎంతటి మంచి ఆలోచన కలిగి ఉన్నాడో, ఆ పిల్లల బాగోగులు కోరుకుంటున్నాడో, ఎంత బాధాకరమైన విషయం అండి ఈ మాట చూస్తుంటే. మాకు ఎంత గొప్పోడండి తండ్రి. మనకి బాధ వేస్తుంటుంది. మన గురించి పరీక్షకు పెడతాని కుమారుడు అంటే, మన గురించి వాదనలకు దిగాడు ఒక తల్లితో తండ్రి గురించి అంటే, వాని గురించి పట్టించుకోవద్దు ఇక నుంచి, వాడి గురించి నాకు అవసరం లేదని ఒక తండ్రిగా నీవు అంటావు నీ ఇంట్లో. కానీ ఈ తండ్రి ఇంత పరిస్థితిలో ఉన్న ఈ సమాజాన్ని ఈ సమాజ శ్రేయస్సును కోరుతున్నవాడు పరలోకపు తండ్రి. వీడు నా కోసం ఆలోచించట్లేదు, వీడు నా కోసం బ్రతకట్లేదు, వీడు అనీతిమంతుడుగా ఉన్నాడు, వీడు చెడ్డవాడు, నా గురించే పరీక్షకు పెడతాడా, నా గురించే వాదనలకు దిగుతాడని వీరికి కావలసిన సదుపాయాలు ప్రకృతి నుంచి రానియకుండా గాలిని ఆపాడా, సూర్యుని యొక్క వేడిని వెలుతురుని ఆపాడా, చీకటిని ఆపాడా, పగలుని ఆపాడా, పంచభూతాల నుంచి ఏదైనా వానికి అవసరత తీర్చకుండా దేవుడు ఉన్నాడా అంటే లేదు. ప్రేమైన దేవుని వారలారా, ఎంత ప్రేమామయుడండి. అంతటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న కూడా సమాజం దేవుడు ఎంత గొప్పగా సమాజం పట్ల దేవుని దృష్టి ఉందో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా.